ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగానే జరగనున్నాయి. రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎట్టకేలకు ముగియడంతో ఇక పెద్దల పోరు రసవత్తరంగా సాగనుంది. లెట్ us watch the story. ఏపీలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. ఒకవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుంటే మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎట్టకేలకు ముగిసింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో నామినేషన్ దాఖలు చేసిన 10 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు అయింది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 54 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఎన్నికల అధికారుల పరిశీలనలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో 8 మంది పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడంతో 35 మంది బరిలో మిగిలారు. అలాగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల్లో 5 అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఫైనల్ ఫైట్లో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ హోరాహోరీగానే సాగనుందని తెలుస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్సీలన్నీ ఏకపక్షం చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయట. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులను, స్వతంత్రులను కూడా వెనక్కి తగ్గించే ప్రయత్నాలు జరిగినా ఎక్కడా ఎవరూ ఆ దిశగా అడుగులు ముందుకు వేయలేదట. పైగా ఎవరికి వారే బలమైన ఓటు బ్యాంకు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో కీలకమైన 2 ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు చాలా కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీటిని దక్కించుకుంటే మండలిలో కూటమి సర్కారుకు మరింత బలం చేకూరినట్లవుతుంది. ఇక గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక విషయానికొస్తే దీనిని కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన తర్వాత జరిగే ఎన్నికలు కావడంతో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదల కూటమి నేతల్లో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ నేత ఆలపాటి రాజాను బరిలోకి దించింది. అటువైపు నుండి సీనియర్ ఎమ్మెల్సీ 3 సార్లు విజయం సాధించిన లక్ష్మణరావు బరిలో ఉండడంతో కూటమి సర్కార్ మరింత అప్రమత్తమైంది. ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 32 స్థానాల్లో ఆలపాటి రాజా ఇప్పటికే ప్రచారం ముగించారు. అయితే ధూళిపాళ్ల నరేంద్రకు ఆలపాటికి మధ్య విభేదాలు ఉండడంతో నరేంద్ర ప్రాతినిధ్యం వహించే పొన్నూరులో మాత్రం ఆలపాటి అడుగు పెట్టలేదు. లక్ష్మణరావు లాంటి సీనియర్ నేతను ఢీకొట్టాలంటే నేతలిద్దరూ తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని కూటమి పెద్దలు సూచించారట. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే పేరాబత్తుల రాజశేఖరం పరిస్థితి బాగానే ఉంది. కూటమి నాయకులు సఖ్యతగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. అయితే చివరి నిమిషం వరకు ఈ తరహా పరిస్థితి ఉంటుందో ఉండదో చూడాలి. అయితే వైసీపీకి చెందిన కొందరు నాయకులు పేరాబత్తులకు అనధికార మద్దతు ప్రకటించారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. అయినప్పటికీ బరిలో స్వతంత్రులు అధికంగా ఉండడంతో పేరాబత్తులకు కూడా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిచి కూటమి సత్తా ఏంటో చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఏపీలో కూటమి సర్కారుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని చెప్పుకునేందుకు కూటమి అభ్యర్థులు తమ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీ మెజారిటీతో గెలిచి కూటమి సర్కారుకు గిఫ్టుగా ఇవ్వాలని బరిలో నిలిచిన అభ్యర్థులు కోరుకుంటున్నారు. అయితే ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.